వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం పద్మ అవార్డ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా ఇచ్చేటువంటి అవార్డ్స్ ఇవి. అయితే ఇక్కడ అవార్డ్స్ అనేటువంటివి కొన్ని టైప్స్ ఉన్నాయి. లైక్ అవార్డ్స్ అనేటువంటివి సివిలియన్ అవార్డ్స్ ఉన్నాయి, మిలిటరీ అవార్డ్స్ కూడా ఉన్నాయి. లైక్ మిలిటరీ అవార్డ్స్ మనం చూసుకుంటే వీర్ చక్ర, పరమవీర్ చక్ర, ఆ విధంగా అవార్డ్స్ అనేటువంటి మిలిటరీ పర్సనల్కి ఇస్తారు. సో సొసైటీ పరంగా, సోషల్ పరంగా సర్వీస్ చేసినటువంటి వాళ్ళకేమో సివిలియన్ అవార్డ్స్ ఇస్తారు. అయితే ఈ సివిలియన్ అవార్డ్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి అవార్డు వచ్చేసి భారత్ రత్న అనేటువంటి ఒక అవార్డు అండి. భారత్ రత్న అవార్డు. సో భారతదేశంలో సివిలియన్ అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారంగా భారత్ రత్న అవార్డుని మనం పిలుస్తూ ఉంటాం. సో భారత్ రత్న అవార్డ్ ఈజ్ ద ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత స్థానంలో ఉన్నటువంటి అవార్డ్స్ మనం చూసుకుంటే అవే పద్మ అవార్డ్స్. ఈ పద్మ అవార్డ్స్ కూడా 3 టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి. లైక్ పద్మ విభూషణ్ అంటాం. సో లైక్ భారత్ రత్న తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి అవార్డ్స్ మనం చూసుకుంటే సెకండ్ ప్లేస్లో పద్మ విభూషణ్ ఉంటుంది. సో పద్మ విభూషణ్ అవార్డుని మనం ఇస్తూ ఉంటాం. దాని తర్వాత మూడవ ప్లేస్లో హైరార్కీలో థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి అవార్డు మనం చూసుకుంటే పద్మ భూషణ్ అనేటువంటి అవార్డు మనం చూడవచ్చు. పద్మ భూషణ్ తర్వాత స్థానంలో ఫోర్త్ ప్లేస్లో చూసుకుంటే పద్మ శ్రీ అనేటువంటి అవార్డుని ఇస్తూ ఉంటారు. సో టోటల్గా మనకి పద్మ అవార్డ్స్లో 3 టైప్స్ ఉన్నాయి. ఇవి హైరార్కీ పరంగా చూసుకుంటే 2, 3, 4 ప్లేసెస్లో ఉన్నాయి. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం భారత్ రత్న అనేటువంటిది. క్లియర్ కదా. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ పద్మ అవార్డ్స్ని కేంద్ర ప్రభుత్వము రిపబ్లిక్ డే సందర్భాన అనౌన్స్ చేస్తూ ఉంటారు. లైక్ మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని సందర్భాల్లో 26న, కొన్ని సందర్భాల్లో 25న అట్లా ఈ పద్మ అవార్డ్స్ అనేటువంటివి అనౌన్స్ చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అనౌన్స్ చేసిన తర్వాత ఈ యొక్క అవార్డ్స్ యొక్క సెరమనీని మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అవార్డ్స్ అనేటువంటిది రాష్ట్రపతి చేతుల మీదుగా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అవార్డ్స్ యొక్క ప్రధానోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. అయితే మరి అవార్డ్స్ అనేటువంటి ఎన్ని ఇవ్వచ్చు అంటే 120 అవార్డ్స్ని ఇవ్వచ్చు అండి. భారతదేశంలో ఉన్నటువంటి వారికి సివిలియన్స్కి 120 అవార్డ్స్ని ఇవ్వచ్చు. సో టోటల్గా 120ని ఇవ్వచ్చు. బట్ కేంద్ర ప్రభుత్వము 139 అవార్డ్స్ని ఇచ్చింది. ఎట్లా ఇచ్చారు? మనకున్న నామ్స్ ప్రకారం పద్మ అవార్డ్స్ యొక్క నామ్స్ ప్రకారం ఏంటి అంటే 120 అవార్డ్స్ మాత్రమే ఒక సంవత్సర కాలానికి ఇవ్వాలి. బట్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి లిస్టులో మనం చూసుకుంటే 139 అవార్డ్స్ వరకు కూడా ఉండటం జరిగింది. దానికి గల కారణం ఏంటి అంటే ఈ 120 కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే చనిపోయినటువంటి వారికి పోస్టోనమస్ అంటాం. దాని తర్వాత ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెన్షియల్ ఆఫ్ ఇండియా లేదా పిఐఓస్ లేదా ఓవర్సీస్ కార్డు హోల్డర్స్ అంటాం. ఓవర్సీస్ కార్డు హోల్డర్స్, ఓసిఐ అంటాం, కార్డు హోల్డర్స్ ఆఫ్ ఇండియా. ఓకే. సో వీరికి ఇస్తాం అన్నట్టు 120 అవార్డ్స్ కేవలం ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్స్కి మాత్రమే, అంటే మన ఇక్కడ సెటిల్ అయినటువంటి వారికి మాత్రమే 120 ఇస్తాం. మిగిలినటువంటి వారి ఏవైతే ఇస్తా ఉన్నారో అవి దేని కింద కన్సిడర్ చేస్తారు అంటే పోస్టోనమస్, అంటే చనిపోయినటువంటి వారు ప్లస్ ఎన్ఆర్ఐస్, పిఏఓస్ లేదా ఓసిఐ కార్డు హోల్డర్స్కి ఇస్తారన్నట్టు. అది ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో లైక్ పద్మ విభూషణ్ అనేటువంటి దాన్ని అసాధారణమైన విశిష్ట సేవ కనబరిచినందుకు ఇస్తారు. పద్మ భూషణ్ అనేటువంటిది ఏమో ఉన్నత స్థాయి విశిష్ట సేవకు సంబంధించి ఇస్తారు. పద్మశ్రీ ఏమో ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు చేసినటువంటి వారికి పద్మశ్రీ అవార్డును ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని రంగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఆర్ట్స్ అంటాం. కళలలో విశిష్టతమైనటువంటి కృషి చేసిన వారికి గుర్తిస్తూ ఇస్తారు అవార్డు, పద్మ అవార్డ్స్ ఇస్తారు. సోషల్ వర్క్ కింద సామాజిక సేవ చేసినందుకు, పబ్లిక్ అఫైర్స్ సంబంధించి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించి, మెడిసిన్ సంబంధించి, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి, స్పోర్ట్స్ అండ్ సివిల్ సర్వీసెస్ లాంటి రంగాలలో ఎవరైతే విశిష్టతమైనటువంటి కృషి చేసి ఉన్నారో వారి యొక్క కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం
ఈ రంగాలలో ఇస్తూ ఉంటుంది పద్మ అవార్డ్స్ని. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటారు? గణతంత్ర దినోత్సవం సందర్భాన అవార్డులను ప్రకటిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము కూడా. సాధారణంగా మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ అవార్డ్స్లను ఇస్తూ ఉంటారు. సో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్స్ యొక్క ప్రధానోత్సవం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఈ సంవత్సరం కాలానికి గాను టోటల్గా ఎన్ని అవార్డులను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అంటే 139 అవార్డ్స్లను ఇచ్చారు. ఇందులో మనం చూసుకుంటే పద్మ విభూషణ్ 7గురికి ఇచ్చారు, పద్మభూషణ్ 19 అవార్డులు అండ్ పద్మశ్రీ వచ్చేసి 113 అవార్డులను ప్రధానోత్సవం చేసేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. సో ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. 7 ఏమో పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, పద్మశ్రీ 113 అవార్డ్స్లను అనౌన్స్ చేశారు. ఓకేనా. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే వీళ్ళలోనే 23 మంది మహిళలు ఉన్నారు, 10 మంది ఫారినర్స్ ఉన్నారు, 10 మంది విదేశీయులు ఉన్నారు. లైక్ ఎన్ఆర్ఐస్ కానీ, ఫారినర్స్ ఎన్ఆర్ఐస్ కానీ, పిఐఓస్ కానీ అండ్ ఓసిఐ కార్డ్ హోల్డర్స్ కానీ వీరున్నారు. దాని తర్వాత 13 మందికి మరణాంతరం అవార్డులను ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక దాని తర్వాత టోటల్గా 120 అవార్డ్స్ అయితే మించడానికి వీలు లేదు. మరి తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి మనం చూసుకుంటే తెలంగాణకు కేవలం 2 అవార్డులను మాత్రమే ఇచ్చారు. ఓకేనా. సో తెలంగాణ రాష్ట్రానికి 2 అవార్డులు ఇచ్చారు. ఒకటి శ్రీ దువ్వూరు నాగేశ్వర రెడ్డి గారు, ఈయన ఏఏజీ హాస్పిటల్స్ అధినేత. ఓకే. సో పద్మ విభూషణ్ని ఇచ్చారు, విభాగం వచ్చేసి ఫీల్డ్ నుంచి ఇచ్చారు. దాని తర్వాత శ్రీ మందాకృష్ణ మాదిగ, సో పద్మశ్రీ అవార్డుని ఇచ్చారు, పబ్లిక్ అఫైర్స్ నుంచి ఇచ్చారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే అవార్డ్స్ ఎవరైతే పొంది ఉన్నారో వారికి ఏ కేటగిరీ కింద ఇచ్చారో కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా. సో దువ్వూరి నాగేశ్వర రెడ్డి గారు ఏ విభాగం మెడిసిన్ అండ్ మందకృష్ణ మాదిగ సో ఏ విభాగం పబ్లిక్ అఫైర్స్ నుంచి ఇచ్చారో. సో ఈ అంశాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని నీడ్ ఉంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూసుకుంటే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ ఇచ్చారు, విభాగం ఆర్ట్ కేటగిరీ కింద. తర్వాత శ్రీ కేఎల్ కృష్ణ పద్మశ్రీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి, శ్రీ మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ ఆర్ట్కు సంబంధించి, శ్రీ మిరియాల అప్పారావు పద్మశ్రీ ఆర్ట్కు సంబంధించి, శ్రీ వడిరాజ రాఘవేంద్రాచార్య పంచముఖి పద్మశ్రీ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో టోటల్గా ఇచ్చినటువంటి అవార్డ్స్ మనం చూసుకుంటే 5 అవార్డులను మంజూరు చేయటం జరిగింది. ఇందులో ఒక అవార్డు వచ్చేసి శ్రీ మిరియాల అప్పారావు గారికి వారు మరణించిన తర్వాత ఇచ్చారు. సో అందుకే దాన్ని అంటారు పోస్తమస్ అని పిలుస్తూ ఉంటారు. మరణాంతరం ఇచ్చినటువంటి అవార్డ్స్ పోస్తమస్ అవార్డు, ఒక అవార్డు ఇచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి. ఇక దాని తర్వాత టోటల్గా ఉన్నటువంటి లిస్ట్ 1 by 1 మనం లిస్ట్ని ఇక్కడ చూద్దాం. పద్మవిభూషణ్ 7 అవార్డులను మంజూరు చేయగా వాటిలో ఒకటి శ్రీ దువ్వూరు నాగేశ్వర రెడ్డి మెడిసిన్ తెలంగాణ రాష్ట్రం నుంచి. నెక్స్ట్ జస్టిస్ రిటైర్డ్ శ్రీ జగదీష్ సింగ్ ఖేకార్కి ఇచ్చారు, పబ్లిక్ అఫైర్స్. ఓకే. సో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం నుంచి. శ్రీమతి కొముడూని రజనీకాంత్ లకియా ఆర్ట్ గుజరాత్. శ్రీ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఆర్ట్ నుంచి కర్ణాటక. శ్రీ ఎంటి వాసుదేవన్ నాయర్ పోస్తమస్ అంటే మరణించిన తర్వాత ఇచ్చినటువంటి అవార్డు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ శ్రీ ఒసాము సుజుకి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, ఇది వెరీ ఇంపార్టెంట్, అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో జపాన్ దేశానికే చెందినటువంటి వారు, ఇండియన్ కాదు, జపాన్ దేశానికి చెందినటువంటి వారు. సో ఇట్లాంటివి అడుగుతూ ఉన్నారు. సో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి ఒసాము సుజుకి. సో ఈయన సుజుకి కంపెనీ, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి సుజుకి మోటార్స్ మారుతి సుజుకి కంపెనీ ఏదైతే ఉందో, సో వన్ ఆఫ్ ది సుజుకి అంటే లైక్ మారుతి సుజుకి అనేటువంటిది, మారుతి ఏమో ఇండియాకి చెందినటువంటిది, సుజుకి ఏమో జపాన్ దేశానికి చెందింది. సో 2 కంపెనీలు కలిసి భారతదేశంలో మారుతి సుజుకి అనేటువంటి పేరుతో కార్లను ఉత్పత్తి చేసి అమ్ముతూ ఉన్నారు. ఓకేనా. సో అట్లా సుజుకికి చెందినటువంటి వ్యక్తి ఒసాము మరణాంతరం ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కేటగిరీ కింద జపాన్ దేశానికి చెందినటువంటి వారికి పద్మ విభూషణ్ని ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, అడగడానికి కూడా స్కోప్ ఉన్నటువంటి ఏరియా. నెక్స్ట్ శ్రీమతి శారదా సిన్హా ఆర్ట్ కేటగిరీ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వారు. వీరు కూడా పోస్తమస్ మరణించిన తర్వాత ఇచ్చినటువంటి అవార్డు. నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే పద్మ భూషణ్ 19 మెంబర్స్కి అనౌన్స్ చేశారు. సో వారిలో మనం చూసుకుంటే
శ్రీ ఏ సూర్యప్రకాష్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి, అదేవిధంగా జర్నలిజం సంబంధించి కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వారు. శ్రీ అనంతనాగ్ ఆర్ట్ కేటగిరీ కర్ణాటకకు చెందినటువంటి వారు. అండ్ శ్రీ బిబేక్ డబ్రాయ్ పోస్తమస్ మరణించిన తర్వాత ఇచ్చారు. లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఢిల్లీకి చెందినటువంటి ప్రాంతం. నెక్స్ట్ శ్రీ జటిన్ గోస్వామి ఆర్ట్ అస్సాం. శ్రీ జోస్ చెకో పెరియపురం మెడిసిన్ కేరళకు చెందినటువంటి వారు. శ్రీ కైలాసనాథ్ దీక్షిత్ సో ఆర్కియాలజీ సంబంధించి ఢిల్లీకి చెందినటువంటి వారు. నెక్స్ట్ శ్రీ మనోహర్ జోషి మరణాంతరం ఇచ్చారు, పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి వారు. సో వీరికి పద్మభూషణ్ని ప్రజెంట్ చేశారు. ఇంకా వారు కాకుండా ఇంకా శ్రీ నల్లి కుప్పుస్వామి చెట్టి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తమిళనాడు. నందమూరి బాలకృష్ణ ఆర్ట్ ఆంధ్రప్రదేశ్. శ్రీ పిఆర్ శ్రీజేష్ స్పోర్ట్స్ పర్సన్ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వారు. పంకజ్ పటేల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ గుజరాత్కి చెందినటువంటి వారు. శ్రీ పంకజ్ ఉదాస్ అంటే పంకజ్ పేరుతో ఇద్దరు ఉన్నారు, పంకజ్ పటేల్ అండ్ పంకజ్ ఉదాస్. ఉదాస్ ఏమో మరణించిన తర్వాత, పటేల్ ఏమో ఇప్పుడున్నారు. సో ఉదాస్ ఏమో ఆర్ట్ కేటగిరీ మహారాష్ట్ర. శ్రీ రామ్ బహదూర్ రాయ్ లిటరేచర్ ఎడ్యుకేషన్ జర్నలిజం యూపీకి సంబంధించినటువంటి వారు. సద్వి రిథంబర సోషల్ వర్క్ యూపీకి చెందినటువంటి వారు. సో వీరికి పద్మ భూషణ్ అవార్డ్స్ ఇచ్చారు. ఇక దాని తర్వాత శ్రీ ఎస్ అజిత్ కుమార్ ఈయన తమిళనాడుకు చెందినటువంటి యాక్టర్, తెలుసు అజిత్ హీరో యాక్టర్, ఆర్ట్ కేటగిరీ. నెక్స్ట్ శ్రీ శేఖర్ కపూర్ ఆర్ట్ మహారాష్ట్ర. శోభన చంద్రకుమార్ ఆర్ట్ తమిళనాడు. శ్రీ సుశీల్ కుమార్ మోడీ మరణాంతరం పబ్లిక్ అఫైర్స్ బీహార్. అండ్ శ్రీ వినోద్ ధామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో జపాన్కి చెందినటువంటి వ్యక్తి ఒసాము సుజుకికి జపాన్ దేశానికి చెందినటువంటి వారికి ఇచ్చారు. ఇక్కడ యుఎస్ఏకి చెందినటువంటి వారు శ్రీ వినోద్ ధామ్కి ఇచ్చారు. ఓకేనా. సో ఫారినర్స్ ఇప్పుడు వరకు మనకి ఇద్దరు ఫారినర్స్ వచ్చారు, ఒకళ్ళు వినోద్ ధామ్, ఇంకోటి ఒసాము సుజుకి, ఇద్దరు ఫారినర్స్. ఆయన జపాన్, ఈయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. క్లియర్ కదా. ఇక దాని తర్వాత పద్మ విభూషణ్ చూసాము, పద్మభూషణ్ చూసాం. ఇప్పుడు మనం పద్మ శ్రీ అవార్డులను చూద్దాం. టోటల్గా 113 అవార్డులను అనౌన్స్ చేయడం జరిగింది. క్లియర్ కదా. సో లైక్ ఒక్కొక్క అవార్డుని మనం చూద్దాం. 27th శ్రీ అద్వైత చరణ్ గదనాయక్ అంట ఆర్ట్ ఒడిశా రాష్ట్రము. శ్రీ అచ్యుత్ రామచంద్ర పాలవ్ ఆర్ట్ మహారాష్ట్ర. శ్రీ అజయ్ వి భట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మూడవ వ్యక్తి. ఓకేనా. సో ఇందాక వినోద్ ధామ్ వచ్చారు, వినోద్ ధామ్ యుఎస్ఏ, ఒసాము సుజుకి జపాన్, అజయ్ వి భట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ శ్రీ అనిల్ కుమార్ బోరో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అస్సాం. ఈ బోరో గుర్తుపెట్టుకోవడానికైనా బోరో పేరు, జనరల్గా బోరో అనేటువంటి వారు ఎక్కువగా అస్సాంలో ఉంటారు, బోడోల్యాండ్ అస్సాం. సో వీళ్ళందరూ కూడా అస్సాంలో ఎక్కువగా ఉంటారు బోరోస్. సో అస్సాం. నెక్స్ట్ అర్జిత్ సింగ్. సో ఈయన వెస్ట్ బెంగాల్ చెందినటువంటి వారు, సింగర్. సో అర్జిత్ సింగర్ ఎవరైతే ఉన్నారో వారికి అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. క్లియర్ కదా. అర్జిత్ సింగ్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్. ఇంకా తర్వాత మనం చూసుకుంటే శ్రీమతి అరుంధతి భట్టాచార్య ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి మహారాష్ట్ర. శ్రీ అరుణోదయ్ సాహా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ త్రిపుర రాష్ట్రము. శ్రీ అరవింద్ శర్మ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కెనడా దేశస్థుడు, 4వ వ్యక్తి కెనడా దేశం. అరవింద్ శర్మ కెనడా తరపునిచ్చారు. శ్రీ అశోక్ కుమార్ మహాపాత్ర మెడిసిన్ ఒడిశా రాష్ట్రం. శ్రీ అశోక్ లక్ష్మణ్ సరాఫ్ ఆర్ట్ మహారాష్ట్ర. శ్రీ అశుతోష్ శర్మ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్. శ్రీ అశ్విని భిడే దేశపాండే ఆర్ట్ మహారాష్ట్ర. ఓకే. సో ఇవన్నీ కూడా పద్మశ్రీ అవార్డులను ఇచ్చారు. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే శ్రీ బైజ్నాథ్ మహారాజ్ స్పిరిచువలిజం రాజస్థాన్ చెందినటువంటి వారు. శ్రీ భరే గాడ్ఫ్రే జాన్ ఆర్ట్ ఢిల్లీకి చెందినటువంటి వారు. శ్రీమతి బేగం బటూల్ ఆర్ట్ రాజస్థాన్. నెక్స్ట్ శ్రీ భరత్ గుప్తా ఆర్ట్ ఢిల్లీ. శ్రీ భూరే సింగ్ చౌహాన్ ఆర్ట్ మధ్యప్రదేశ్. ఓకే. సో వీళ్ళందరూ కూడా శ్రీ భీమ్ సింగ్ భవేష్
సోషల్ వర్క్ బీహార్, శ్రీమతి భీమవ దొడ్డపాలప్ప శిలక్యాత్ర ఆర్ట్ కర్ణాటక. సో ఇవన్నీ కూడా జస్ట్ నేను ఏదైతే చెప్తా ఉన్నానో వింటా ఉండండి. ఇన్ కేస్ క్వశ్చన్ వస్తే కనుక మనకి ఎలిమినేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక అంశాన్ని ఒకసారి విన్నాము అనుకోండి, అది మన మెమరీలో స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైనా నీడ్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈజీగా మనకు బయటకు వస్తుంది. తద్వారా ఎలిమినేషన్ చేసేనా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రైట్ ఆన్సర్ని పెట్టడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ శ్రీ భుజేంద్ర కుమార్ జైన్ మెడిసిన్ మధ్యప్రదేశ్, శ్రీ సిఎస్ వైద్యనాథన్ పబ్లిక్ అఫైర్స్ ఢిల్లీ, శ్రీ చైత్రం దియోచంద్ పవర్ సోషల్ వర్క్ మహారాష్ట్ర, శ్రీ చంద్రకాంత్ సేత్ చనిపోయిన తర్వాత లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ గుజరాత్, శ్రీ చంద్రకాంత్ చంపూర ఆర్కిటెక్చర్ గుజరాత్, శ్రీ చాతన్ ఈ చిత్నిస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రాన్స్, శ్రీ డావిడ్ ఆర్ షేమలి మేఘాలయ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, శ్రీ దుర్గాచరణ్ రణబీర్ ఆర్ట్ ఒడిశా, శ్రీ ఫరూక్ అహ్మద్ మీర్ ఆర్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ యూపీ, శ్రీమతి గీతా ఉపాధ్యాయ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ అస్సాం, శ్రీ గోకుల్ చంద్రదాస్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్, శ్రీ గురవర్యూర్ దొరై ఆర్ట్ తమిళనాడు. సో వీళ్ళందరూ కూడా పద్మశ్రీ అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తులు. నెక్స్ట్ శ్రీ హరిమాన్ శర్మ అగ్రికల్చర్ హిమాచల్ ప్రదేశ్, శ్రీ హరీందర్ సింగ్ శ్రీనగర్ వాలే ఆర్ట్ పంజాబ్, శ్రీ హర్విందర్ సింగ్ స్పోర్ట్స్ హర్యానా, శ్రీ హేమంత్ కుమార్ మెడిసిన్ బీహార్, శ్రీ హృదయ్ నారాయణ్ దీక్షిత్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఉత్తరప్రదేశ్, శ్రీ హ్యూజ్ అండ్ కొలెన్ గన్సీర్ సో లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం ఉత్తరాఖండ్. నెక్స్ట్ శ్రీ ఇనివలపిల్ మణి విజయన్ స్పోర్ట్స్, శ్రీ జగదీష్ జోషిల లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ మధ్యప్రదేశ్, శ్రీమతి జస్పిందర్ నరుల ఆర్ట్ మహారాష్ట్ర, శ్రీ జోనస్ మసెట్టి స్పిరిచువలిజం బ్రెజిల్, శ్రీ జోయినచరణ్ బథారి ఆర్ట్ అస్సాం, శ్రీ జమ్డే యమ్గమ్ గ్యామ్లిన్ సోషల్ వర్క్ అరుణాచల్ ప్రదేశ్, శ్రీ కె దామోదరన్ అదర్స్ కలినరీ తమిళనాడు. ఓకే, సో ఇంకా ఫర్దర్గా చూస్తే కేఎల్ కృష్ణ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఆంధ్ర, కే ఒమనకుట్టి అమ్మ ఆర్ట్ కేరళ, శ్రీ కిషోర్ కునాల్ పోస్తమస్ సివిల్ సర్వీసెస్ బీహార్, శ్రీ ఎల్ హంగ్తింగ్ అగ్రికల్చర్ నాగాల్యాండ్, శ్రీ లక్ష్మీపతి రామసుబ్బయ్యర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజం తమిళనాడు, శ్రీ లలిత్ కుమార్ మంగోత్రా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీ లమా లాబ్జాంగ్ చనిపోయిన తర్వాత లదాఖ్ ప్రాంతానికి చెందినటువంటి వారు అదర్స్ స్పిరిచువలిజం కేటగిరీ కింద అవార్డుని ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి లిబయో లోబో సరదేశి సోషల్ వర్క్ గోవా. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కారణం ఏంటి అంటే గోవా లిబరేషన్కి సంబంధించి ఈవిడ చాలా పోరాటం చేసింది. సో గోవా లిబరేషన్ మూమెంట్ యొక్క రథసారథిగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో శ్రీమతి లిబియా లోబో సరదేశి గారు. ఓకే, సో వీరు గోవాని పాండిచేరి వారి దగ్గర నుంచి భారతదేశ స్వాధీనపరచుకోవడానికి ఈవిడ ఏం చేశారండి, రెవల్యూషన్ని సృష్టించడం జరిగింది. సో అట్లా వీరు చాలా ఇంపార్టెంట్. సో సోషల్ వర్క్ కింద వారికి అవార్డు అనేటువంటిది ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత శ్రీమతి ఎండి శ్రీనివాస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తమిళనాడు, మాడ్గుల నాగఫణి శర్మ ఆంధ్రప్రదేశ్ ఆర్ట్, మహాబీర్ నాయిక్ జార్ఖండ్, మమతా శంకర్ వెస్ట్ బెంగాల్, మందాకృష్ణ మాదిగ పబ్లిక్ అఫైర్స్ తెలంగాణ, శ్రీ మారుతి భుజంగరావు చిత్తంపల్లి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ మహారాష్ట్ర. దాని తర్వాత మిరియాల అప్పారావు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నాగేంద్రనాథ్ రాయ్ వెస్ట్ బెంగాల్, నారాయణ భులాయ్భాయ్ ఉత్తరప్రదేశ్, శ్రీ నరేన్ గురంగ్ సిక్కిం, నీరజ్ భట్ల ఢిల్లీ, నిర్మలాదేవి బీహార్, నితిన్ నొహారియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే శ్రీ వంకర్ సింగ్ పవా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పంజాబ్, శ్రీ పి దక్షిణమూర్తి ఆర్ట్ పుదుచేరి, శ్రీ పండి రామ్
మందవి ఆర్ట్ ఛత్తీస్గఢ్, పరమార్ నగ్జీబాయ్ ఆర్ట్ గుజరాత్, శ్రీ పవన్ గోయంక్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వెస్ట్ బెంగాల్, శ్రీ ప్రశాంత్ ప్రకాష్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కర్ణాటక, ప్రతిభ సత్పతి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఒడిశా. సో వీళ్ళందరూ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు. శ్రీ పురిసాయ్ కన్నప్ప సంబంధన్ ఆర్ట్ తమిళనాడు, శ్రీ ఆర్ అశ్విన్ స్పోర్ట్స్ తమిళనాడు, ఆర్జి చంద్రమోహన్ తమిళనాడు, రాధాబహిన్ భట్ ఉత్తరాఖండ్, రాధాకృష్ణన్ దేవసేనాపతి తమిళనాడు, రామ్దాస్ మిశ్రా ఢిల్లీ, రానేంద్ర భాను మహారాష్ట్ర. ఇంకా చూస్తే మిగిలినటువంటి పద్మ అవార్డ్స్ వారు రతన్ కుమార్ పరిము గుజరాత్, రేబాకాంత్ మహాంత అస్సాం, రెంతలై లాల్ రవణ మిజోరాం, నెక్స్ట్ శ్రీ రిక్కీ గ్యాన్కేజ్ కర్ణాటక, నెక్స్ట్ సజ్జన్ భజంక్ వెస్ట్ బెంగాల్, శాల్లీ హోల్కర్ మధ్యప్రదేశ్, రామ్ దేశ్వాల్ హర్యానా, సత్యపాల్ సింగ్ స్పోర్ట్స్ కేటగిరీ కింద యూపీ, అండ్ శ్రీ సిని విశ్వనాథన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ తమిళనాడు, నెక్స్ట్ సేతురామన్ పంచనందన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, షేక్ అలీ ఆల్ జబేర్ ఆల్ సభా కువైట్. సో కువైట్ ఇది కూడా ఇంపార్టెంట్, కువైట్ దేశస్థుడు. సో మెడిసిన్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. శ్రీ షేన్ కాఫ్ నిజాం శివ కిషన్ బిస్సా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రాజస్థాన్ నుంచి, శ్రీ శ్యామ్ బిహారీ అగర్వాల్ యూపీ నుంచి, శ్రీ సత్యపాల్ సింగ్ స్పోర్ట్స్ యూపీ నుంచి అవార్డు యొక్క ప్రధానోత్సవం జరిగింది. దాని తర్వాత మిగిలినటువంటి వారు సోనియా నిత్యానంద్ యూపీ, స్టీఫెన్ కన్నప్ప యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, సుభాష్ కేతులాల్ శర్మ అగ్రికల్చర్ మహారాష్ట్ర, సురేష్ హరిలాల్ సోని గుజరాత్, సురేందర్ కుమార్ వసాల్ ఢిల్లీ, స్వామి ప్రదీప్నంద కార్తిక్ మహారాజ్ స్పిరిచువలిజం వెస్ట్ బెంగాల్, అండ్ శ్రీ సయ్యద్ ఐనుల్ హసన్ ఉత్తరప్రదేశ్. ఇంకా చూసుకుంటే శ్రీ తేజేంద్ర నారాయణ్ మజుంబదర్ ఆర్ట్ వెస్ట్ బెంగాల్, శ్రీమతి తియం సూర్యముఖిదేవి ఆర్ట్ మణిపూర్, శ్రీ తుషార్ దుర్గేష్ బాయ్ శుక్ల గుజరాత్, శ్రీ వదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, అండ్ శ్రీ వాసుడియో కామత్ ఆర్ట్ మహారాష్ట్ర, శ్రీ వేలు ఆసాన్ ఆర్ట్ తమిళనాడు, శ్రీ వెంకప్ప అంబాజీ సుగేత్కర్ ఆర్ట్ కర్ణాటక, విజయ్ నిత్యానంద సురేశ్వర్ జీ మహారాజ్ స్పిరిచువలిజం బీహార్, శ్రీమతి విజయలక్ష్మి దేశమానే మెడిసిన్ కర్ణాటక, శ్రీ విలాస్ దాంగ్రి మెడిసిన్ మహారాష్ట్ర, శ్రీ వినాయక్ లోహాని సోషల్ వర్క్ వెస్ట్ బెంగాల్. టోటల్గా 139 ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఇద్దరికి అవార్డ్స్ ఇచ్చారు, బట్ 1 కిందనే ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఇవి ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం 2025కి గాను అనౌన్స్ చేసినటువంటి పద్మ అవార్డ్స్. టోటల్గా మనకి 139 అవార్డ్స్ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము కూడా రిపబ్లిక్ డే సందర్భాన అవార్డ్స్ యొక్క అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. బట్ అవార్డ్ సెరమనీ మాత్రము మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా ప్రధానోత్సవం అనేటువంటిది జరుగుతూ ఉంది. వీటిపైన వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఏ విధంగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయంటే పక్కన అడుగుతున్నారు. ఒక పక్కేమో అవార్డు పొందినటువంటి వారి పేర్లు, ఒక పక్కేమో వారు ఏ విభాగానికి చెందినటువంటి అవార్డులను అంటే కేటగిరీ కింద పొందారో అడుగుతూ ఉన్నారు. సో లైక్ మన గతంలో మనం చూసుకుంటే సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా వీరు ఏ విభాగం తరపున అవార్డులను పొందారని అడిగారు. సో కింద ఆప్షన్స్ ఇచ్చారు, లైక్ మెడిసిన్ అని, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అని, స్పిరిచువలిజం అని, సోషల్ వర్క్ అని ఆప్షన్స్ ఇచ్చారు. బట్ యాక్చువల్గా సుచిత్ర ఎల్లా కానీ కృష్ణ ఎల్లా కానీ అవార్డ్స్ పొందింది ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ కింద అవార్డుని పొందారు. ఓకేనా? సో అట్లా క్వశ్చన్స్ని అడుగుతున్నారు కాబట్టి మనకు కూడా ఈ అవార్డ్స్ అనేటువంటివి నేర్చుకోవాలి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ మనం చూసుకుంటే ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు రీజనల్ స్టేట్స్లో ఎవరెవరికి అవార్డ్స్ పొందారో మనం తెలుసుకోవాలి. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 2 అవార్డ్స్ వచ్చినాయి. లైక్ మన నాగేశ్వరరావు గారికి, ఏజే హాస్పిటల్స్ ఫౌండర్ నాగేశ్వరరావు గారికి అవార్డు వచ్చింది. దాని తర్వాత
వారికేమో మెడిసిన్ కేటగిరీ కింద వచ్చింది. ఇంకొక అవార్డు వచ్చేసి మందకృష్ణ మాదిగ గారికి కూడా అవార్డు వచ్చింది. పబ్లిక్ అఫైర్స్ కింద వారికి అవార్డ్స్ వచ్చినాయి. సో తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో 2 అవార్డ్స్ వచ్చినాయి, ఆంధ్రాలో 5 అవార్డ్స్ వచ్చినాయి. సో వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి, అవి అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాని తర్వాత స్టేజ్లో పద్మ విభూషణ్ ఎవరెవరికి ఇచ్చారు, పద్మభూషణ్ ఎవరెవరికి ఇచ్చారో చాలు, అవి ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. వాటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. పద్మశ్రీకి వచ్చి టోటల్గా ఇన్ని నేమ్స్ ఉన్నాయి, కానీ గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. కాకపోతే నేను ప్రతి నేమ్ కూడా ఎందుకు చదివి వినిపించాను అంటే, ఒక్కసారి విని ఉంటే రేపొద్దున ఎగ్జామ్లో అన్ఫార్చునేట్గా లేదా పేపర్ టఫ్ ఇవ్వడానికి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎట్లాగో మీరు క్లాస్ వింటారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు గుర్తొస్తుంది, మైండ్లో గుర్తొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేయడానికి ఆ పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అందుకోసం ప్రతి నేమ్ని కూడా నేను మీకు మీ ముందుకు తీసుకురావడం జరిగింది, నేను అది చదివి వినిపించడం జరిగింది. సో అది మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ. ఓకేనా? సో ఇవి పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.